వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. 140 కోట్ల జనాభా, రోజుకు 70 కోట్ల లీటర్ల క్రూడ్ ఖర్చు చేస్తాం. అంటే మనం సాధారణంగా రోడ్డు మీద చూసే 5,000 లీటర్ల ఛాంబర్స్తో 4 ఛాంబర్స్ ఉండే పెద్ద ఆయిల్ ట్యాంకర్లు, అంటే 20,000 లీటర్ల కెపాసిటీ ఉండే 35,000 ఆయిల్ ట్యాంకర్స్ ఆయిల్ ఉపయోగిస్తున్నాం. ఒక నెల రోజులకు సరిపడే క్రూడ్ నిల్వ చేయాలి అంటే 10 లక్షల ఆయిల్ ట్యాంకర్స్ పట్టి ఆయిల్ నిల్వ చేయగలిగే స్టోరేజీ ట్యాంకర్స్ ఉండాలి. రోజు 2-3 VLCC ఆయిల్ ట్యాంకర్స్ సముద్రం ద్వారా మన దేశం ఆయిల్ తీసుకొని వస్తూ ఉంటే కానీ మన రోజు డిమాండ్ తట్టుకోలేము. యుద్ధం ప్రారంభమయ్యే నాటికి మన వద్ద 2 నెలలకు పైగా సరిపోయే నిల్వలున్నాయి. ఇవి ఖాళీ అవుతూ ఉంటే మళ్ళీ వాటిని పై దేశాల నుండి వచ్చే ఆయిల్తో నింపుతూనే ఉంటున్నాం. మనకు ఆయిల్ ఇబ్బందులు రావు. కానీ ఈ రోజుకు యుద్ధం ప్రారంభమై 15 రోజులైంది. గతంలో లాగా ఆయిల్ ట్యాంకర్ షిప్స్ సముద్రంలో ధైర్యంగా ప్రయాణించలేవు. ఆయిల్ రవాణాకు తమ షిప్పుల అద్దెకివ్వడానికి చాలా షిప్పింగ్ యజమానులు వెనకంజ వేస్తున్నారు. ఇస్తున్న కంపెనీలు కూడా అద్దెలు భారీగా పెంచుతున్నారు. యుద్ధం భయం చేత క్లెయిమ్స్ ఎక్కువగా వస్తాయి అనే భయంతో ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ ఛార్జీలు చాలా భారీగా పెంచాయి. యుద్ధం వల్ల కొన్ని గల్ఫ్ దేశాలు కూడా క్రూడ్ ఉత్పత్తి తగ్గించాయి. దానివల్ల క్రూడ్ ధర బ్యారెల్ 100 రూపాయలు దాటేసింది. పైగా చెప్పుకున్న కారణాల వల్ల లాజిస్టిక్ ఛార్జీలు, అంటే రవాణా మరియు ఇన్సూరెన్స్ ఛార్జీలు ప్రతి బ్యారెల్కి $5 నుంచి $10కి పెరిగాయి. ఈ కారణాల వల్ల అన్ని దేశాల్లో పెట్రోల్ ఛార్జీలు అప్పుడే వారం క్రింద నుండి పెంచుతూ వస్తున్నారు. బాగా ధనిక దేశాలు కూడా పెట్రోల్ తామే ఉత్పత్తి చేసుకునే అమెరికా, కెనడా, సౌదీ అరేబియా వంటి దేశాలు, చైనా వంటి దేశాలు కూడా ధరలు పెంచుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా దాదాపు ప్రతి లీటర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటే కానీ రోజు గడవని భారతదేశం మాత్రం 15 రోజులై యుద్ధం మొదలైనా కూడా మన ఆయిల్ మీద రూపాయి పెంచకుండా భారత ప్రభుత్వం మేనేజ్ చేసింది. ఇది నిజంగా ఒక మిరాకిల్. ఎందుకంటే ఇంత తీవ్ర సమస్యలు ఉన్నా కూడా ధరల స్థిరత్వానికి ప్రాధాన్యత ఇచ్చి ద్రవ్యోల్బణం పెరిగి ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ఉండడానికి చర్యలు తీసుకుంది. అంటే ఇంత గొప్ప ప్రభుత్వం, ఇంత గొప్ప మిరాకిల్ ఇంకేం ఉంటుంది? సముద్ర మార్గం ద్వారా ఆయిల్ వచ్చే పరిస్థితులు లేని అసాధారణ పరిస్థితులు ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ఈ ఒత్తిడి ఎంతవరకు భరించగలదు? నిజంగా ఇది ఒక పెద్ద సవాల్ అనే చెప్పొచ్చు. డీజిల్ దేశంలో రవాణాకు అతి ముఖ్యమైంది కాబట్టి డీజిల్ మీద కొద్దిగా పెంచి పెట్రోల్ మీద ధరలు భారీగా పెంచి వినియోగం అదుపు చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఇలాగే యుద్ధం కొనసాగితే పెట్రోల్ బంకుల్లో లీటర్ పెట్రోల్ దొరకడం కూడా గగనమైపోతుంది. ఈ ఫిబ్రవరి నుంచి G20 దేశాల్లో పెరిగిన పెట్రోల్ ధరల గురించి ఒకసారి చెప్తాను, నేను వినండి. అది తెలిస్తేనైనా ఈ దేశం మీద నిప్పులు కక్కి, లేకపోతే ఈ దేశం మీద ద్వేషం వెళ్ళగక్కే కొందరు మూర్ఖుల కళ్ళు తెచ్చుకుంటాయేమో. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 12 వరకు అమెరికాలో 71.30 ఉంటే ఫిబ్రవరిలో మార్చికి వచ్చేసరికి 87.05 అయింది. అంటే 22% పెరిగింది. కెనడాలో 87.05 ఉంటే 105.18 అంటే 21% పెరిగింది. ఇటలీలో 165.99 ఉంటే 191.60 15% పెరిగింది. జర్మనీలో 191.60 ఉంటే 220.35 15% పెరిగింది. ఫ్రాన్స్లో 190.54 ఉంటే 212.89 అంటే 12% పెరిగింది. దక్షిణ కొరియాలో 107.59 ఉంటే 119.74 11% పెరిగింది. చైనాలో 97.49 ఉంటే 108.25 11% పెరిగింది. టర్కీలో 116 రూపాయలు ఉంటే 127 రూపాయల 36 పైసలకు వచ్చి 10% పెరిగింది. జపాన్లో 91.22 నుంచి 98.71కి పెరిగి 8% పెరిగింది. అర్జెంటీనాలో 101.82 నుంచి 108.62 అంటే 7% పెరిగింది. యూకేలో 161.79 నుంచి 170.38 అంటే 5% పెరిగింది. బ్రెజిల్లో 105.8 నుంచి 109.32 అంటే 3% పెరిగింది. ఆస్ట్రేలియాలో 18.73 నుంచి 137.03 0.01% పెరిగింది. మెక్సికోలో 121.51 నుంచి 122.91 1% పెరిగింది. సౌత్ ఆఫ్రికాలో 110.24 నుంచి 111.34 1% పెరిగింది. ఇండోనేషియాలో 54.69 అలానే ఉంది. సౌదీ అరేబియాలో అలానే ఉంది. రష్యాలో అలానే ఉంది. ఇండియాలో కూడా యాజ్ ఇట్ ఈస్ 94.77 ఉంటే 94.77 ఉంది. మనం కూడా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు కొన్ని రోజులు పెట్రోల్ డీజిల్ పొదుపుగా ఉపయోగించుకొని ప్రభుత్వానికి సహకరించాలి. అది అలవాటుగా మార్చుకోవాలి. అది మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అర్థమైందా? భారతదేశం ఒక మిరాకిల్. ఇక్కడ ప్రభుత్వం నిజంగా సూపర్ గట్స్ ఉన్న ప్రభుత్వం.
ఇలాంటి ప్రభుత్వాల మీద అపవాద చేస్తూ దేశ ఔన్నత్యాన్ని పాడేయడానికి, దిగజార్చడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి గట్టి బుద్ధి చెప్పండి. భారతీయ పౌరులు అంటే ఈ దేశం కోసం నిలబడే వాళ్ళని నిరూపించండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సపోర్ట్ ఈరోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. మార్కెటింగ్ యాడ్స్ అంటే వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.